తగ్గిపోయిన పరిస్థితి. మళ్ళీ నేను ఫ్లేమ్ పెంచుతున్నాను. సో ఇదైతే చాలా అడ్వాన్స్గా ఉంది టెక్నాలజీ. చాలా అడ్వాన్స్గా ఆలోచించి వీళ్ళైతే తీసుకొచ్చిన పరిస్థితి. ఒక చెఫ్ ఏమైనా ఉన్నారా, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఎక్కువ వాళ్ళు చెఫ్లు అయితే వంటల గదిలోనే వాళ్ళు గడుపుతుంటారు. బ్రదర్ ఒకసారి మాట్లాడండి, ఎట్లా ఉంది టేస్ట్? టేస్ట్ కైసే डिफरेंस है कुछ टेस्ट का? नहीं, आज ही स्टार्ट है नया है, कामर गिमर बना है, अभी नाइट में बना है। टेस्ट तो अच्छा रहता। हाँ, थोड़ा सा प्रॉब्लम होता है गैस नहीं। क्या डिफरेंस है सिलेंडर का इसका? सिलेंडर का इसका थोड़ा नेचुरल टेस्ट रहता। गैस के ऊपर थोड़ा फास्ट हो जाता, एक ही स्पीड रहता आदमी। इसके ऊपर क्या है, आराम से पका सकते। हाँ, చూస్తున్నాం కదా, మనతో పాటు ఇంకొక చెఫ్ ఉన్నారు, వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ ఏంటి గ్యాస్ మీద వండిన దానికి దీని మీద వండిన దానికి क्या डिफरेंस है गैस का? हाँ, तब बात करने को नहीं है। गैस का जो है वो डर लगता है, इसका सेफ है एकदम, और टेस्ट भी जब अच्छा आता है उसका। हाँ, नेचुरल पुराना जो पुराने ज़माने में जो लोग बनाते थे वैसा बनाते। और गैस का बोले तो थोड़ा अलग रहता, डर भी रहता और ऊपर से थोड़ा प्रॉब्लम भी होता। और इसका थोड़ा नॉर्मल अच्छा, टेंशन नहीं है कुछ भी, सब अच्छा है और डर की बात ही नहीं है। और गैस भी सब अच्छे से पकता है इसके ऊपर। जितना अभी जो इलेक्ट्रिक का जो सिस्टम, टेस्ट अच्छा है, टेस्ट बहुत फ़र्क है। कस्टमर भी बहुत अच्छा बोल रहे हैं, मतलब अच्छा समझ में आ रहा है उनका भी। जो इडली बोंडा वड़ा जो रहता ना, एकदम नेचुरली अच्छा पक रहा, उसके ऊपर ज़्यादा प्रेशर गिरता था फूड के ऊपर। ये ज़रा अच्छे से समझो, गैस से ये अच्छा है। ये अच्छा है, गैस से अच्छा बढ़िया है। और ऊपर से इसका कास्ट भी ज़रा कम रहता, टेंशन नहीं रहता ओनर के भी। और गैस का बोले तो रेट भी बढ़ गए, सब बहुत बढ़ गए, 4-4 हज़ार रुपये कुछ भी चल रहा। हमारा बोलते तो अभी नॉर्मल है, वो तो अंदर अंदर बहुत परेशानी हुई थी, अभी सब मस्त है। అర్థమవుతుంది కదా. చెఫ్ ఏమంటున్నాడంటే గ్యాస్తో వండినప్పుడు మాకు చాలా టెన్షన్గా ఉండేది, అది ఎప్పుడు పేలిపోద్దన్న భయం ఉండేది, ఎందుకంటే చాలా కంజెస్టెడ్ ప్లేసెస్ ఉంటాయి. సో బట్ పొయ్యిల మీద వండినాక మాత్రం ఈ కట్టెల పొయ్యి దాదాపు ఈరోజే తీసుకొచ్చారు. కస్టమర్స్ రేటింగ్ కూడా చాలా బాగుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. చూస్తున్నారు కదా, వేడి వేడి సాంబార్ అయితే మంచిగా పొంగుతుంది. క్లోజ్ చూపెట్టు కొంచెం. వేడి వేడి సాంబార్ అయితే చాలా బాగా పొంగుతుంది. ఒక పొయ్యి మీద సాంబారు, మరో పక్కన ఇడ్లీ సంబంధించి రెడీ అవుతుంది. సో ఫుడ్ కూడా చాలా టేస్ట్గా అవుతుంది. గతంలో మనం పాత రోజుల్లోకి అయితే నిజంగా ఎంత అడ్వాన్స్ టెక్నాలజీకి వచ్చినా మళ్ళీ పాత రోజులకు పోయిన కట్టెల పొయ్యిలు అయితే గుర్తొస్తున్నాయి. బట్ కట్టెల పొయ్యిలో కొంచెం పొగ అయితే ఎక్కువ వస్తుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. పొగకు సంబంధించి కూడా వాళ్ళు ఒక ఎగ్జాస్టర్ ఫ్యాన్ పెట్టుకున్నారు. ఇది చూస్తున్నారు కదా, పూరీలు కానీ లేకపోతే మైసూర్ బజ్జీ ఇట్లా దీనికి సంబంధించి ఎలాంటి 4 రకాల పొయ్యిలు అయితే వీళ్ళు తెచ్చుకున్నారు, తమిళనాడు నుంచి తెచ్చుకున్నారని చెప్పి చెప్తున్న పరిస్థితి. సో 4 పొయ్యిలకు దాదాపు 3 లక్షలు ఖర్చు అయింది. మేము కొంచెం అడ్వాన్స్గా ఆలోచించాము. దాదాపు అమీర్పేట్లో చాలా వరకు హోటల్స్ బంద్ అయ్యాయి, హాస్టల్స్ కూడా మూసుకోవాల్సిన పరిస్థితి. బట్ వీళ్ళు నెట్లో సెర్చ్ చేసిన తర్వాత ఇవి ఎక్కడ దొరుకుతాయని చెప్పేసి సెర్చ్ చేస్తే వాళ్ళకు తమిళనాడులో దొరికాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో పొద్దు నుంచి అయితే కంటిన్యూ అయితే అవుతున్న పరిస్థితి. సో సిలిండర్స్ అయితే ఒకవేళ రాకపోయినా మేము ఆల్రెడీ ఆల్టర్నేట్గా ఆలోచించి సిలిండర్కి సంబంధించి అయితే మేము పొయ్యిలు కూడా పెట్టుకున్న పరిస్థితి. చూస్తున్నాం కదా, ఇక్కడ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కైసే బిజినెస్, కైసే సిలిండర్స్ सप्लाई कैसे? अभी तो सिलेंडर का बहुत प्रॉब्लम चल रहा है इधर। सिलेंडर की वजह से बहुत पूरा आमिरपेट क्या हैदराबाद परेशान में ऐसा बोल सकते हैं अपन। पूरा हैदराबाद के होटल के लाइन के भी बहुत प्रॉब्लम है। गैस रहे तो कैसा होता, कुछ टेंशन नहीं रहता। अंदर भी देखे तो लकड़ी के ऊपर बना बोले तो बहुत फूड सेफ्टी का बहुत ध्यान रखना पड़ रहा। गैस का रहे तो गैस में चला के छोड़ सकते थे। इसका डस्ट भी बहुत ध्यान सेफ्टी से करना पड़ रहा है। इसका बहुत टेंशन हो रहा है। गैस नहीं है तो गैस के ऊपर है तो कोई प्रॉब्लम नहीं रह सकता इसको। एक सिलेंडर कितने दिन आप आते? हम लोगों को पहले एक दिन में 5 सिलेंडर आते थे। ये अभी 2 दिन पहले बुकिंग करे तो आज सुबह में आके दिया, एक ही सिलेंडर दिया। हम 3 मांगे तो एक ही दिया। बहुत दिन के बाद 2 दिन के पहले बोले तो आज वो सिलेंडर का बहुत प्रॉब्लम चल रहा। बहुत का ये है, वो ऑर्डर करे तो भी 2 दिन के बाद डाल रहे। आज ऑर्डर दिए तो परसों में आता बोल के बोल रहे नहीं है सिलेंडर। डीलर भी कौन से भी किसको भी पूछे तो सिलेंडर नहीं है बोल के, बहुत प्रॉब्लम है चल रहा बोल के ऐसे बोल दे रहे। कस्टमर को डायरेक्ट नहीं है बोल के बोल दे रहे। गैस हमारे पास नहीं आ रहा तो आपको क्या सप्लाई करेंगे बोल के बोल दे रहे। చాలా వరకు సిలిండర్స్ బుక్ చేసుకున్నా దాదాపు మేము రోజుకు ఇలాంటి సిలిండర్స్ 5 మాకు అవసరం పడుతుంది. బట్ ఇప్పుడు డీలర్స్ కనీసం ఫోన్ ఎత్తలేని పరిస్థితి. ఎందుకంటే డీలర్స్ కూడా ఫోన్ ఎత్తినా కూడా సిలిండర్స్ లేవని
కరాఖండిగా చెప్తున్న పరిస్థితి. మరో పక్కన బ్లాక్ మార్కెట్లో మాత్రం 4,000 5,000, ఎందుకంటే కొంతమంది ఓల్డ్ స్టాక్ తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళు బ్లాక్ మార్కెట్లో మాత్రం 4,000 నుంచి 5,000కు పైగా అమ్ముకుంటున్నారని చెప్పేసి కూడా వ్యాపారస్తులు చెప్తున్నారు. సో ఇట్లాగే ఉంటే సిలిండర్స్ రాకుంటే మాత్రం చాలా వరకు హోటల్ ఇండస్ట్రీ అయితే నష్టపోయే అవకాశం ఉంది. ఎందుకంటే హోటల్ ఇండస్ట్రీలో ఒక్కొక్క చిన్న హోటల్లో అయినా దాదాపు చిన్న హోటల్స్ నుంచి పెద్ద హోటల్స్ వరకు కొన్ని వందల వేల మంది కార్మికులు పనిచేసే పరిస్థితి ఉంటుంది. చూస్తున్నా కదా ఇలాంటి ఛాయ్ షాపులు హైదరాబాద్లో కొన్ని వేలు ఉంటాయి. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కైసే వై బిజినెస్ కైసా है सिलेंडर्स का तकलीफ कैसा है? बहुत दिक्कत हो रहा है, सिलेंडर का बहुत दिक्कत हो रहा है। अभी तो इंडक्शन में काम कर रहे हैं, गैस नहीं मिलने के कारण। कितना है सिलेंडर, कितने मांग प्राइस कितना है? प्राइस इसका ब्लैक में खरीदा ले पता? नहीं वो डिलीवरी वाले देते हैं ना, हाँ और 2,250 का वो पेमेंट है इसका, डिलीवरी पेमेंट 250 रुपये है। और अभी इंडक्शन एकदम नया वाला इंडक्शन मंगाया है। సో చూస్తున్నారు కదా ఇక్కడ సిలిండర్స్ అవైలబుల్ లేకపోతే మనకు ఈ పవర్కి సంబంధించి ఎలక్ట్రిక్ స్టవ్స్ కూడా ఇండక్షన్స్ స్టవ్ కూడా తెచ్చుకుంటున్న పరిస్థితి. సో ఇండక్షన్ పవర్ పెట్టుకోవడంతో ఇండక్షన్ స్టవ్స్ పెట్టుకోవడంతో మాకు పవర్ కన్జంప్షన్ కూడా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మేము బిజినెస్ చేయాలంటే కంపల్సరీ సిలిండర్స్ కావాలి. సో సిలిండర్స్ అవైలబుల్ లేవు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ఛాయ్ వాలాలు ఛాయ్ దుకాణాలు మాత్రం ఇలా ఇండక్షన్ స్టవ్స్తో ఆధారపడుతున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి చూస్తున్నారు కదా. అసలు హోటల్లో చాలా వరకు ఖాళీ ఉన్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే దాదాపు ఇటు అమీర్పేట ఏరియాలో చాలా హోటల్స్ మూసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు స్టూడెంట్స్ ఉంటారు, వర్క్ చేసే వాళ్ళు హాస్టల్స్లో ఉంటూ తమ ఆఫీసులు కానీ షాప్లో పనిచేసే వాళ్ళు కానీ లేకపోతే స్టూడెంట్స్ కానీ చాలామంది ఉంటారు. సో చాలామంది ఛాయ్ లవర్స్ ఖచ్చితంగా హాస్టల్స్లో నుంచి బయటకు వచ్చి లేకపోతే ఆఫీసులు అయిపోయిన తర్వాత సరదాగా ఛాయ్ తాగడానికి అయితే వస్తుంటారు. సో దాదాపు అమీర్పేటలో కానీ ఇటు త్రూఅవుట్ స్టేట్ వైడ్గా దాదాపు 50,000 హోటల్స్ పైగా ఉన్నాయని చెప్పేసి హోటల్ యాజమాన్యాలు చెప్తున్నాయి, హోటల్ సంబంధించి అసోసియేషన్ చెప్తున్నాయి. గవర్నమెంట్ ఇప్పటికైనా కమర్షియల్ సెంటర్కి సంబంధించి ఒక ప్రత్యేక దృష్టి సారించాలి. ఎక్కడికి డిమాండ్కు తగ్గట్టు సప్లై చేస్తే హోటల్ ఇండస్ట్రీని ఆదుకోవాలని చెప్పేసి ఇప్పటికే హోటల్ అసోసియేషన్ వాళ్ళు ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి. సో యుద్ధం అయితే ఇప్పటికీ ఆగిపోయేటట్టు లేదు. ఒక దేశం ఇంకో దేశం యుద్ధం చేసుకుంటే దాదాపు ప్రపంచ దేశాలన్నీ ఇబ్బంది పడుతున్న పరిస్థితి. సో చూద్దాం, యుద్ధం త్వరగా ఆగాలి, ఇలాంటి సమస్యలన్నీ త్వరగా కంప్లీట్ కావాలి, త్వరగా క్లియర్ కావాలని చెప్పేసి కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తెలుగుల కోసం. ప్రస్తుతం నేను అమీర్పేట్ చౌరస్తాలో ఉన్న. యుద్ధం ఎఫెక్ట్తో చాలా వరకు ఇప్పటికే చిన్న చిన్న హోటల్స్తో పాటు పెద్ద పెద్ద హోటల్స్ కూడా మూసుకోవాల్సిన పరిస్థితి. సో నేను ఇప్పుడు అమీర్పేట చౌరస్తాలోని హరిదోష దగ్గర ఉన్నా. సో చూస్తున్నా కదా, దాదాపు నేను వచ్చే ఏరియా నుంచి చాలా హోటల్స్ కూడా చిన్న చిన్న హోటల్స్ కానీ ఇరానీ కేఫ్లు కానీ హోటల్స్ బంద్ చేసుకున్న పరిస్థితి, షట్టర్స్ కూడా క్లోజ్ చేసుకున్న పరిస్థితి చూస్తున్నా కదా. చిన్న చిన్న ఛాయ్ నడిపే దుకాణాలు కూడా కంపల్సరీ ఈ కమర్షియల్ సిలిండర్స్ మీదనే ఆధారపడుతున్నది. మరో పక్కన యుద్ధం జరుగుతుండడంతో ఇప్పటికే కేంద్రం కూడా కమర్షియల్ సిలిండర్కి సంబంధించి చాలా వరకు మార్గదర్శకాలు అయితే క్రియేట్ చేసింది. సో చూద్దాం అసలు కమర్షియల్ సిలిండర్కి సంబంధించి ఎటు చూసినా అంటే వీళ్ళు చిన్న చిన్న టిఫిన్ సెంటర్ నడుపుకోవాలన్నా కంపల్సరీ కమర్షియల్ సిలిండర్స్ కావాలి. ఎందుకంటే వీళ్ళకు డొమెస్టిక్ పర్మిషన్ ఉండదు. దాదాపు ఒక సిలిండర్ 19 kgs వెయిట్ ఉంటుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. వీళ్ళ యూసేజ్ బట్టి వీళ్ళకు ఒక్క రోజు రావచ్చు, లేకపోతే ఒక సిలిండర్ 2-3 రోజులు రావచ్చు, యూసేజ్ బట్టి కూడా ఉంటుంది. సో ఎట్లా ఉంది మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఉన్నారు. సార్ ఎట్లా